ఈరోజు మనం ఒక చక్రవర్తి శాపం గురించి చూద్దాం. ఆ శాపం వల్ల ఒక వంశాన్ని కాపాడటానికి ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారో తెలుసుకుందాం. అంటే ఇది కేవలం ఒక రాజు కథ అనుకుంటే పొరపాటే. ఇది విధి, ధర్మం అన్నింటికీ మించి ఒక రాజవంశం భవిష్యత్తునే మార్చేసిన ఒక రహస్యం గురించిన కథ. సరే, ఈ కథని మనం కాస్త మధ్యలోంచి మొదలుపెడదాం. ఊహించుకోండి, దట్టమైన అడవులు, పర్వతాల మధ్య చక్రవర్తి పాండురాజు తన ఇద్దరు భార్యలు కుంతి, మాద్రీతో కలిసి ఒక మునిలా జీవిస్తున్నాడు. అసలు ఒక చక్రవర్తికి అడవిలో ఏం పని? సింహాసనాన్ని, రాజ్యాన్ని వదిలేసి ఇక్కడెందుకున్నారు? వాళ్లని వనవాసానికి నెట్టివేసిన ఆ రహస్యమేంటి? అయితే వాళ్లు కావాలని ఇక్కడికి రాలేదు. దాని వెనక ఒక భయంకరమైన శాపముంది. అంటే రాజు మనస్సులో ఒక కనిపించని గాయం, ఒక పెద్ద భారం. అదే అతన్ని సింహాసనానికి, రాజ్యానికి దూరం చేసింది. సరే, ఇప్పుడు ఆ రహస్యమేంటో చూద్దాం. అసలు పాండురాజు ఇంత బాధపడటానికి కారణమేంటంటే అతనికి తండ్రి అయ్యే యోగం లేదు. ఒక శాపం వల్ల ఆ శక్తిని కోల్పోయాడు. అతను పడిన ఆ నిస్సహాయతని, ఆ బాధని కుంతీదేవితో ఇలా పంచుకున్నాడు. ఓ కుంతి, నాకు సంతానాన్ని కనే శక్తి లేదు, కాబట్టి నువ్వు మంచి సంతానాన్ని కనమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఆలోచించండి, ఒక చక్రవర్తి నోటినుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయంటే ఆయన పరిస్థితి ఏంటో. ఇది పాండురాజు ఒక్కడి సమస్య కాదు. ఇది మొత్తం కురువంశానికే ఒక పెద్ద సంక్షోభం. కురువంశం భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఆ వంశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పాండురాజుది. కాని ఆ శాపం అడ్డొచ్చింది. చూడండి, చాలా సులభంగా చెప్పాలంటే వారసుడు లేకపోతే కురువంశం అంతటితో సమాప్తం. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఒక్క మాట, ఈ ఒక్క ఆలోచన పాండురాజు మీద, కుంతి మాద్రిల మీద ఎంత పెద్ద ఒత్తిడిని పెట్టియుంటుందో. ఇక వేరే దారేం లేదు. అందుకే పాండురాజు కుంతీదేవితో ఒక చాలా కఠినమైన విషయం చెప్పాడు. ఒక రకంగా అది ఆజ్ఞ. తన వంశాన్ని కాపాడటం కోసం మరొకరి ద్వారా పిల్లలను కనుమని కోరాడు. ఇది మామూలుగా భర్త భార్యని అడిగే కోరిక కాదు. ఇదొక రాజు తన వంశం కోసం వేస్తున్న ఆజ్ఞ. ఇది వినడానికి మనకిప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించొచ్చు కదో. కాని ఆ కాలంలో ధర్మశాస్త్రం ప్రకారం ఇది తప్పు కాదు. అంటే వంశం అంతరించిపోయే ప్రమాదమున్నప్పుడు వేరొకరి ద్వారా సంతానాన్ని పొందొచ్చు. దీన్నే నియోగ పద్ధతి లేదా క్షేత్రజ సంతానం అంటారు. మనువులాంటి వాళ్లు కూడా దీన్ని ఆమోదించారు. ఇది కూడా ధర్మబద్ధమైన మార్గాలలో ఒకటిగానే చూసేవారు. సరే, ధర్మశాస్త్రం ఒప్పుకుంది, రాజు ఆజ్ఞాపించాడు. మరి కుంతి ఏం చేస్తుంది? తన భర్త ఆజ్ఞను పాటిస్తుందా? ఆమె కేవలం ఒక భార్య కాదు, ఒక రాణి కూడా. ఆమె పడే ఆ సంఘర్షణ, ఆ మానసిక వేదన మనం ఊహించలేం. ఎందుకంటే ఆమె తీసుకోబోయే నిర్ణయం మీదే మొత్తం కురువంశం భవిష్యత్తే ఆధారపడి ఉంది. ఇలాంటి నిరాశలో ఉన్నప్పుడు ఎవరూ ఊహించని ఒక విషయం జరిగింది. కుంతీదేవి తనలో ఎన్నో ఏళ్లుగా దాచుకున్న ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టింది. ఈ సమస్యకి తన దగ్గర ఒక పరిష్కారముందని చెప్పింది. ఆ పరిష్కారం ఏంటో తెలుసా? దుర్వాస మహర్షి ఇచ్చిన ఒక వరం. ఈ ఒక్క వరం మొత్తం కథ గమనాన్ని మార్చేసింది. ఇది కేవలం వరం కాదు, ఇదొక దైవిక జోక్యం అని చెప్పాలి. మరి వరం వెనుక కూడా ఒక కథ ఉంది. ఆమె యవ్వనంలో ఉన్నప్పుడు దుర్వాస మహర్షికి ఎంతో సేవ చేసింది. ఆమె సేవకే ఆ మహర్షి ఎంతగానో సంతోషించి ఒక దివ్యమైన మంత్రాన్ని వరంగా ఇచ్చాడు. ఆ మంత్రం శక్తి ఏంటంటే ఆమె ఏ దేవతనైనా సరే ఆహ్వానించగలదు, వారి అనుగ్రహంతో సంతానాన్ని పొందగలదు. అది ఆ వరం. సరే, ఇక కథ దాదాపు ముగింపుకొచ్చేసింది. ఒక శాపం వల్ల ఏర్పడిన చీకటిని ఒక వరం వెలుగుతో ఎలా నింపిందో ఇప్పుడు చూద్దాం. పాండురాజు చెప్పినట్టుగానే కుంతి ఆ వరాన్ని ఉపయోగించి కురువంశాన్ని కాపాడింది. మొదట కుంతీదేవి ధర్మదేవుణ్ణి ఆహ్వానించి యుధిష్ఠిరుడికి జన్మనిచ్చింది. తరువాత వాయుదేవుడి అనుగ్రహంతో భీముడు, ఆ తరువాత దేవతల రాజైన ఇంద్రుడి అంశతో అర్జునుడు జన్మించాడు. అంతేకాదు, ఆమె ఆ మంత్రాన్ని తన సవతి అయిన మాద్రికి కూడా ఇచ్చింది. ఆమె అశ్వినీదేవతల ద్వారా నకులుడు, సహదేవుడు అనే కవలలకి జన్మనిచ్చింది. చూశారా, అలా ఇద్దరు రాణులు కలిసి కురువంశ భవిష్యత్తుని నిలబెట్టారు. సో అందుకే అంటారు, పాండురాజుకి దేవతల వల్ల 5 కొడుకులు పుట్టారు అని.
వాళ్ళు అపారమైన శక్తితో గొప్ప కీర్తిని సాధించి కురువంశ గౌరవాన్ని పెంచారు. చూడండి, ఒక శాపంతో ఎంత నిరాశగా మొదలైందో ఈ కథ, కాని చివరికి ఒక అద్భుతమైన విజయంతో ముగిసింది. ఈ రాజకుమారులు కేవలం వారసులు మాత్రమే కాదు, వాళ్ళు దేవతల పుత్రులు. సరే, ఇక్కడితో ఈ కథలోని ఈ భాగాన్ని ముగిద్దాం. ఒక్క శాపం, ఒకే ఒక్క వరం, ఒక పెద్ద రాజవంశం తలరాతనే ఎలా మార్చేసిందే కదా. నిజం చెప్పాలంటే ఈ ఒక్క సంఘటన జరగకపోయుంటే బహుశా మహాభారత కథే ఉండేది కాదేమో. విధి, ధర్మం, మనిషి తీసుకునే నిర్ణయాలు, వీటన్నింటి మధ్య ఉన్న బంధం నిజంగా చాలా సంక్లిష్టమైనది. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి.